హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో క్యూ ఆఫ్ ఎక్స్లో అంటే ఇచ్చిన ప్రాబ్లంలో క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఒక వేరియబుల్ కంటే ఎక్కువ వేరియబుల్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అంటే ఒక వేరియబుల్ అంటే బేసిక్గా మనం చూసిన వాటిలో క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఇట్లా చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ఆర్ ఈ పవర్ ఎక్స్ 8x ఈ పవర్ ఎక్స్ అంటే ఒక వేరియబుల్లే ఉంది. కాకపోతే ఇక్కడ 3 పార్ట్స్ ఇచ్చాడు. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇలా 3 పార్ట్స్ అంటే 1 పార్ట్ కంటే ఎక్కువగా ఇచ్చినప్పుడు దానిని ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. ఓకే, ముందు ఇచ్చిన ఈక్వేషన్ క్యాపిటల్ డి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ హెచ్ ఎక్స్ ప్లస్ 54x ప్లస్ 8. ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ డీని స్మాల్ ఎంగా కన్వర్ట్ చేయాలి. ఎం స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎం ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 4, ఎం ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. దేర్ ఫర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 కామా మైనస్ 2. దీని ప్రకారం సిఎఫ్ ఏమైంది, yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. దాని ప్రకారం yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ 2x ప్లస్ c2 e పవర్ మైనస్ 2x. ఓకే, therefore yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ 2x ప్లస్ c2 e పవర్ మైనస్ 2x. yp ఈజ్ ఈక్వల్ టు x sin hx ప్లస్ 54x ప్లస్ 8 బై డి స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ డి స్క్వేర్ మైనస్ 4ని 3 టర్మ్స్కి స్ప్లిట్ చేయాలి. yp ఈజ్ ఈక్వల్ టు x sin hx బై డి స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 54x బై డి స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 8 బై డి స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ 1 టర్మ్ కంటే ఎక్కువ ఉన్న ఒక్కోసారి 1 టర్మ్ కంటే ఎక్కువ ఉందనుకో అంటే ఒక దాంట్లో ఒక మోడల్ ఇస్తారు, ఇంకో దాంట్లో ఒక మోడల్. లేకపోతే ఒక్కోసారి అన్నీ ఇట్లానే 3 టర్మ్స్ ఇచ్చి ఈ 3 టర్మ్స్ ఒకే మోడల్కి చెందింది అట్లయినా ఇవ్వచ్చు, లేకపోతే ఒక్కో టర్మ్ ఒక్కో మోడల్ చెందింది అట్లయినా ఇవ్వచ్చు. ఓకే, దీన్ని ఇప్పుడు నేను yp1 అనుకుంటున్నాను, yp2, yp3. ఓకే, yp1 ఈజ్ ఈక్వల్ టు x sin hx బై డి స్క్వేర్ మైనస్ 4. ఓకే, ఇక్కడ sin hx ఫార్మ్ ఏంటిది, e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై 2 బై డి స్క్వేర్ మైనస్ 4. ఓకే, yp1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను 1/2 అనేది అవుట్ సైడ్ రాసి ఈ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై డి స్క్వేర్ మైనస్ 4. ఓకే, ఇప్పుడు మళ్ళీ yp1లో దీనిని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తున్నాం. ఓకే, మళ్ళీ దాన్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తున్నాం. yp1 ఈజ్ ఈక్వల్ టు 1/2 x e పవర్ x బై డి స్క్వేర్ మైనస్ 4 మైనస్ x e పవర్ మైనస్ x బై డి స్క్వేర్ మైనస్ 4. ఇప్పుడు మళ్ళీ yp1లో మళ్ళీ 2 పార్ట్స్గా అంటే yp1 ఆఫ్ 1 దీన్ని yp1 ఆఫ్ 2గా. ఓకే, ఇప్పుడు మనం yp1 ఆఫ్ 1 కనుక్కోవాలి. ఎంత ఉంది, x e పవర్ x బై డి స్క్వేర్ మైనస్ 4. ఓకే, ఇక్కడ x e పవర్ x. ఓకే, ఇక్కడ ఇది పైన క్యూ ఆఫ్ ఎక్స్ అనేది మోడల్ 1 ఫామ్లో ఉంది. మోడల్ 1 అంటే ఏ ఫాము, ఈ పవర్ ఏఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఈ పవర్ ఏఎక్స్. ఇక్కడ ఏ వాల్యూ వచ్చే లోపల 1. ఇక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ ఉంది. ఇక్కడ మోడల్ 1లో క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ అంటే ఇక్కడ ఏ వాల్యూ 1. కాకపోతే ఇక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ని ఎట్లా రాసుకోవచ్చు, డి ఇంటూ డి. ఓకే, yp1 ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు x e పవర్ x బై
capital D into capital D minus 4. Yp 1 of is equal to, here capital D is equal to small a ante is equal to 1. X e power x by 1 into 1 minus 4. Okay, 1 into 1 minus 4. దాని ప్రకారం yp 1 of 1 is equal to x e power x by minus 3. yp 1 of 1 is equal to minus x e power x by 3. Okay, next yp 1 of 2 is equal to x e power minus x by d square minus 4. దీనిని yp 1 of 2 is equal to, ఇక్కడ ఇది కూడా మోడల్ 1 ఫామ్లో ఉంది. మోడల్ 1 అంటే ఏంటిది, ఈ పవర్ ఎక్స్ అంటే ఇక్కడ క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ వాల్యూ -1. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్, క్యాపిటల్ డిని డి స్క్వేర్ని క్యాపిటల్ డి ఇంటూ క్యాపిటల్ డి -4. వైపీ 1 of 2 ఇట్లా క్యాపిటల్ డి స్క్వేర్ని ఎప్పుడైతే ఇట్లా క్యాపిటల్ డి స్క్వేర్ని డి ఇంటూ డి అని ఎప్పుడు రాస్తాము, ఓన్లీ కేస్ 2 అంటే కేస్ 2లో మోడల్ 1 ఉన్నప్పుడే, కేస్ 2 క్యూ ఆఫ్ ఎక్స్ అనేది మోడల్ 1 ఉన్నప్పుడు దాన్ని క్యాపిటల్ డి స్క్వేర్ని డి ఇంటూ డిగా రాస్తాం. ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ -1 ఇంటూ -1 -4 అంటే ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ 1 -4 అంటే ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై -3. దీని ప్రకారం yp 1 of 2 is equal to minus x e power minus x by 3. ఓకే, ఇప్పుడు వచ్చిన yp 1 of 1 yp 1 of 2ని yp 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. yp 1 is equal to 1/2 x e power minus x by x e power x by 3 మైనస్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ వచ్చింది, మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 3. దీని ప్రకారం yp1 ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై 3 ప్లస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 3. దీంట్లో నుంచి 1/3ని కామన్ ఎక్స్ బై 3ని కామన్ తీస్తున్నాం. ఓకే, అప్పుడు yp1 is equal to 1/2 into x by 3 కామన్ తీస్తే మైనస్ e power x ప్లస్ e power minus x. yp1 is equal to x by 6. yp1 is equal to x by 6 e power minus x minus e power x. Therefore yp1 is equal to x by 6 into e power minus x minus e power x. Next, yp2 is equal to 54x by d square minus 4. Okay, ఇక్కడ q of x ఎంత ఉంది, 54x ఉంది. అంటే అది ఏ మోడల్ కాలేదు అంటే కేస్ 2లో ఉన్న 5 మోడల్స్కి నాట్ బిలాంగ్స్ టు. కాబట్టి ఇక్కడ నేను దీనిని కేస్ 2లో మోడల్ 1గా కన్వర్ట్ చేస్తున్నాను. ఎలా కన్వర్ట్ చేస్తున్నాను, ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్, 0 ఇంటూ ఎక్స్ అంటే 0, ఈ పవర్ 0 వాల్యూ 1 అలా రాసిన దీని వాల్యూ చేంజ్ అవ్వదు. కాబట్టి దీనిని మోడల్ 1గా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, yp2 ఈజ్ ఈక్వల్ టు 54x ఇంటూ ఈ పవర్ 0x. ఇక్కడ మోడల్ 1లో క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ, ఇక్కడ డి స్క్వేర్ ఉంటే ఆల్రెడీ మీకు చెప్పాను. మోడల్ 1లో క్యాపిటల్ డి అంటే మోడల్ 1 ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు అక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ ఉంటే దానిని క్యాపిటల్ డి ఇంటూ డిగా చెయ్యాలి. మోడల్ 2లో ఒకవేళ మోడల్ 2లో క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మోడల్ 1లో క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ అని చెప్పాయి. ఇక్కడ క్యాపిటల్ డి వాల్యూ ఎంత, 0. దాని ప్రకారం yp2 ఈజ్ ఈక్వల్ టు 52x into e power 0 into x by 1 minus 4. Sorry, 0 minus 4. yp2 is equal to 54 by
54x/-4. ఎందుకంటే ఇక్కడ నేను e పవర్ 0 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 1 ఇంటూ 54x 54x/4. దేర్ఫోర్ ypt ఈజ్ ఈక్వల్ టు -54x/4. ఇప్పుడు మనం yp3 కనుక్కోవాలి. ఓకే, yp3 ఈజ్ ఈక్వల్ టు 8/d²-4. ఇక్కడ ఓన్లీ కాన్స్టెంట్ ఉంది. ఆల్రెడీ ఇందాక ఎట్లయితే చేసామో దీన్ని కూడా మోడల్ 1లో e పవర్ 0 ఇంటూ ఎక్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, మోడల్ 1లో క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ, ఇక్కడ ఏ వాల్యూ ఎంత 0. yp3 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ e పవర్ 0x బై దీనిని d ఇంటూ డి -4. yp3 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ e పవర్ 0 ఇంటూ ఎక్స్ బై 0 -4. అంటే yp3 ఈజ్ ఈక్వల్ టు 8 బై e పవర్ 0 ఇంటూ x 0, e పవర్ 0 వాల్యూ 1/8/-4. 4 1s are 4 2s are అంటే -2. yp3 ఈజ్ ఈక్వల్ టు -2. Therefore y ఈజ్ ఈక్వల్ టు yp1 ప్లస్ yp2 ప్లస్ yp3. Therefore y ఈజ్ ఈక్వల్ టు yp1 ఎంత వచ్చింది x/6 e పవర్ -x మైనస్ e పవర్ x ప్లస్ yp2 ఎంత వచ్చింది -54x/4 వచ్చింది ప్లస్ yp3 -2 వచ్చింది. ఓకే, దేర్ఫోర్ జనరల్ ఈక్వేషన్ రాయాలి. ఓకే, దేర్ఫోర్ జనరల్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది c1 e పవర్ 2x ప్లస్ c2 e పవర్ -2x ప్లస్ x/6 e పవర్ -x మైనస్ e పవర్ x ప్లస్ -54x/4 ప్లస్ ఆఫ్ -2. ఓకే, ఒక్కోసారి ఇక్కడ ఇచ్చిన q ఆఫ్ x అన్ని మోడల్ 1కే చెందిరి అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వాల, డైరెక్ట్గా మోడల్ 1 చెందిరి అని ఇవ్వాల, ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఒక్కోసారి కేస్ 1లో అంటే q ఆఫ్ x బదులు ఇన్ని టర్మ్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి ఒక టర్మ్ వచ్చే లోపల మోడల్ 1, ఇంకో టర్మ్ మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 అలా ఇస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.